అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యములో నుండి ఒక ప్రాముఖ్యమైన విషయం ఉదయకాలం మనం ధ్యానిద్దాం. నేటి ధ్యానాంశం కొరకు యోహాను సువార్త 15 అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచన భాగాన్ని ఈరోజు మన ధ్యానాంశం కొరకు ఒక పర్యాయం చూద్దాం. నాలో ఫలింపని ప్రతి తీగను మొదటి వచనంలో ఏమని ఉందంటే చదువుతారా? యోహాను 15:1 నేను నిజమైన ద్రాక్షావల్లి, నా తండ్రి వ్యవసాయదారుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలని దానిలో పనికిరాని తీగను తీసివేయు. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను ఎలాగ పరిచయం చేసుకుంటున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షావల్లి. ఎవరంట? యేసయ్య. చెప్పరేంటమ్మా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క యోహాను సువార్తలోనే 7 పర్యాయాలు 7 విధములైన పోలికలతో యోహాను సువార్తలో ఆయన తన గురించి చెప్పుకున్నాడు. యోహాను సువార్తలో ఆయన తన్ను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే చూడండి. మొదటిగా ఆయన నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8:12లో ఏమనుంది? ఎవరండి వెలుగు? యేసు ప్రభువారే. నేను లోకమునకు వెలుగు. యేసయ్య చెప్పిన 2వ పోలిక. మొదటిగా నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. తరువాత ఆయన నేను లోకమునకు వెలుగును నేనే అన్నాడు. 10వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 10:11. ప్రభు తన్ను గురించి ఏమని పోల్చుకుంటున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరి. యేసయ్య ఎవరు అంటే మంచి కాపరి. ఎవరో కాదు, నేనే అన్నాడంటే ఇంకొకడు లేడని అర్థం. అర్థమైందండి? నేనే అంటే అర్థం ఏంటంటే అయామ్ అని ఇంగ్లీష్ లో ఉంటది. అయామ్ అనే మాటకు అర్థం ఏంటంటే నేను ఒక్కడనే, ఇంకొకడు లేడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను లోకమునకు వెలుగును, నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. 6వ అధ్యాయం 35లో ఏమన్నాడు ఆయన? యేసు ప్రభు 7 పోలికలతో తన్ను తాను పరిచయం చేసుకున్నాడు యోహాను సువార్తలో. చూడండి. అందుకు యేసు వారితో ఏమన్నాడంటే, నేనే జీవాహారమును. ఎవరంట? యేసయ్య. అమ్మా ఎవరంట? నేను జీవాహారాన్ని, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను లోకమునకు వెలుగును, నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. చూడండి మరొక సంగతి. యోహాను సువార్త 10:7లో ఆయన ఏమన్నాడు అంటే చూస్తారా? 10వ అధ్యాయం 7వ వచనంలో మరలా వారితో ఏమన్నాడు? గొర్రెలకు పోవు ద్వారము నేనే. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎవరు అంటే గొర్రెల పోవు ద్వారం మాత్రమే కాదు, ఆయన పరలోకానికి వెళ్ళే ద్వారం యేసుక్రీస్తు ప్రభువారే. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. దేవునికి మహిమ. అర్థమైందండి? నేనే పునరుద్ధానమును జీవమును అన్నాడు. నేను లోకమునకు వెలుగునన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. నేనే జీవాహారమును అన్నాడు. నేనే గొర్రెల ద్వారం అన్నాడు. ఇదిగో ఈ అధ్యాయంలో ఆయన అన్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లి అంటే అర్థం ద్రాక్ష చెట్టు. మనం అనుకున్నట్లు ఈ ద్రాక్ష చెట్టు
ఎక్కడైనా మీరు గమనించారా? ద్రాక్ష చెట్లతో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఇల్లు కట్టటము గాని, లేదా ఇంటి పైకప్పు వేసుకోవటం గాని, ఒక చెక్కను తయారు చేయటం గాని, లేదా ఆ ద్రాక్షావల్లి చెక్కతో ఏదైనా పనిముట్టు తయారు చేయటం గాని మనకు కనపడదు. అవునా? ఎప్పుడైనా మీరు చూసారా? పొయ్యిలో ద్రాక్ష కర్ర పెట్టావని మీరు ఎక్కడ నిన్నారా? ఇది ఏ చెక్కతో తయారు చేశారనంటే ఇది గంధపు చెక్కతో చేశారు, టేకుతో చేశారు అని చాలా విలువైన వృక్షాల గురించి చెబుతారు. కానీ ద్రాక్ష చెట్టుతో ఏది తయారు చేయబడదు. కానీ ద్రాక్ష చెట్టు ఎలాంటిదంటే అది ఇతరులకు ఫలం ఇవ్వటానికే ఏర్పాటు చేయబడింది. దేవునికి స్తోత్రం. ఫలించే అనుభవం. ద్రాక్ష చెట్టు అనేది మనకి ఏమి నేర్పుతుందంటే దేవునికి మనుష్యులకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం, ఆత్మ సంబంధం. మీరు చెప్పండి, చెట్టు ఏదైతే విత్తనం అదైతే వేరైతే. ఏం వజ్రమ్మ గారు, నేను ఎక్కువసేపు చెప్పను, వినండి. విత్తనం ఏదేస్తే చెట్టు అదే వచ్చిద్దా రాదా? వేప చెట్టు వేసారమ్మా, విత్తనాలు తీసుకెళ్లి వేప చెట్టు వేస్తే మామిడికాయలు వస్తాయా? ఎందుకు రా? విత్తనం ఏదైతే ఫలం అదే. చెట్టును బట్టి ఫలమును నిర్ధారించవచ్చు. చెట్టు ఏదో ఫలం అదే అవుతుంది. యేసయ్య అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు అందరూ తీగలు అన్నారు. మీరు అంటే ఎవరి గురించి మాట చెప్పాడంటే విశ్వాసుల గురించి. మీరెవరంట చెప్పండి, మనం ఎవరమండి? మీకు అర్థం కాదు తల్లి, మిమ్మల్ని తీసుకెళ్ళి జనరల్ ఆసుపత్రులు వేయాలి. కొట్టు ఎగురు అంటే అర్థం కాదు. మీరెవరో చెప్పండి, మీరెవరు? నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నాపై నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. అర్థమవుతుందా? అయితే యేసయ్య అన్నాడు, మీరు తీగలు, నేను ద్రాక్షావల్లిని అన్నాడు. ఈ ఉదయకాలం మనం ఏం ధ్యానించబోతున్నామంటే ఫలించని తీగ. చెప్పండి, ఏ తీగండి? యేసయ్య అన్నాడు, ఫలించే తీగలుంటాయి, ఏమ్మా ఫలించని తీగలుంటాయి. ద్రాక్ష చెట్టు వెళ్తున్నప్పుడు కొన్ని తీగలకు గుత్తులు గుత్తులుగా ద్రాక్ష కాయలు కాస్తూ ఉంటాయి. కొన్ని తీగలు మాత్రం ఏ ఫలము లేకుండా ఎండినట్లే ఉంటాయి. తోటమాలి లోపలికి వెళ్లి చూస్తూ ఉంటాడు. ఒక్కొక్క చెట్టును తరిచి చూసినప్పుడు ఫలించని తీగలున్నాయి కదా, ఆ ఫలించని తీగలను ఏం చేస్తాడంటే కత్తెర తీసుకెళ్ళి, ఏమ్మా చెప్పండి, కట్ చేస్తాడు. ఎందుకు? ఎందుకు? మీరు పొలానికి వెళ్ళారమ్మా, బోడెమ్మ గారు ఒక 20 ఎకరాలు పత్తి వేసిందను. ఆ పత్తి సాల్లో చాలా కలుపు పెట్టింది. పత్తి మొక్కలు బిక్కుతావా, కలుపు బిగుతారా? ఎందుకు? మీరెందుకమ్మా రైతులు అసలు అనవసరం, నేను చెబుతా వినండి. ఎందుకంటే ఆ మొక్క బాగా ఎదగాలని, ఆ మొక్క మరింతగా ఫలించాలని, ఆ మొక్క మరింతగా ఫలభరితంగా మార్చబడటానికి ఈ పనికిరాని మొక్కలను వేరిపారేస్తూ ఉంటారు. యేసయ్య అన్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరెవరు? తీగలు. మీరు ఏ తీగ? ఫలించే తీగ, ఫలించని తీగల. ఫలించని తీగలను ఆయన ఏం చేస్తాడో చూడండి. ఫలించని తీగలను ఏం చేస్తున్నాడంట? నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తా. ఎందుకు చేస్తున్నావు ప్రభువా ఆ పని అంటే, ఈ పక్కన ఫలించే తీగలు కొన్ని ఉన్నాయి కదా, అవి బహుగా ఫలించాలట. దేవునికి స్తోత్రం. చెప్పరేంటండి? బహుగా ఫలించటానికి, బహుగా దీవించబడటానికి, బహుగా ఆశీర్వదించబడటానికి ఫలింపని తీగలను ప్రభు వేరు చేస్తూ ఉన్నాడు. వాస్తవమే. యేసుక్రీస్తును వేల మంది ప్రజలు నమ్ముతున్నారు, కానీ వేలలో చాలా మంది ఫలించట్లా. మీరు చెప్పండి, ద్రాక్షావల్లిదా తప్పు, తీగలదా?
అయిపోయింది వాక్యం. చెప్పండి, ఎవరు తప్పండి? ద్రాక్షావళిదా తీగలదా? ద్రాక్షావల్లి భూమి యొక్క అంతర్భాగము నుండి సారవంతమైన దాన్ని తన వేళ్ల ద్వారా పైకిస్తుంటే ఇది ద్రాక్షావల్లిలో ఉన్నట్లు ఉంది, కానీ ఆ ద్రాక్ష చెట్టు లోపల ఉన్న సారాన్ని తీసుకోవటం. ద్రాక్ష చెట్టుతో కలిసి జీవించినట్లు ఉంది, కానీ ద్రాక్ష చెట్టు లోపల ఉన్న సారాన్ని తీసుకోవటంలా. కారణం, ఆ ద్రాక్షావళికి ఈ తీగకి మధ్య కనెక్షన్ లేదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? యేసు ప్రభువుతో వేల మంది ప్రజలు నడుస్తూ ఉన్నారు, కానీ యేసయ్యతో అంటుకట్టబడిన వారు కొద్ది మందే. గమనించాల్సిన విషయాలు ఇవి. చాలా మంది యేసు ప్రభు నమ్ముతున్నట్లు ఉన్నారు, కానీ ఆయనతో అంటుకట్టబడిన వారు కొద్ది మందే. యేసయ్య వస్తాడు ఒక రోజున, ఫలింపని తీగలను ఏం చేస్తాడంటే తీసి పక్కనేస్తాడు. మీకు తెలుసండి, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి. ప్రభు ఏం కోరుకుంటున్నాడు మన ద్వారా అంటే, నీవు ఫలించటం అనేది నేర్చుకుంటూ ఉండాలి. యేసయ్య అన్నాడు, మనము ఫలించాలంటే మనమేమి చేయాలో యేసు ప్రభు చెప్పిన ఒక మాట చదవండి. 15వ అధ్యాయం 6వ వాక్యం. యోహాను సువార్త 15:6 ఏమన్నాడు? ఎవడైనా నా యందు నిలిచి ఉండని పక్షమున వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోతాయి. గమనించారా? ఎందుకు చాలా మంది ఫలించలేకపోతున్నారంటే, గమనించండి ఈ మాట, నిలిచి ఉండుట. చెప్పండి ఈ మాట. అమ్మా వింటున్నారా? వింటలేదా? అసలు వాక్యం అర్థమవుతుందా లేదా? నేనేం అర్థంగా అరుస్తున్నానా? నిలిచి ఉండాలి. యేసయ్య అన్నాడు, మీరు బహుగా ఫలించాలి అంటే, మీరు బహుగా దీవించబడాలంటే నా యందు నిలిచి ఉండండి. నిలిచున్న నీవు పడిపోకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి. మనం బలహీనులు, ప్రతిసారి పడిపోతుంటాం. ఈ వారం బాగా ఉన్నాం అనుకుంటాం, కానీ మరో క్షణానికి మన ఆలోచనలో పడిపోతాం, తలంపుల్లో పడిపోతాం. ఏముందలే అనుకుంటామండి. ఏమన్నా అర్థమవుతుందా? చిన్నదే కదని అనుకుంటాం. ఆ చిన్న నిప్పు అడవినంత కాల్చేసిందట. ఓ చిన్న పొరపాటు మనిషి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఓ చిన్న తప్పు మానవ జీవితాలను అధోగతికి తీసుకెళ్తుంది. సోదరులారా, ప్రభువునందు నిలుచున్నవాడు ఎన్నటికీ పడిపోడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. ఏమండి? ప్రభువునందు నిలుచున్నాడు. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసి నా ఉద్దేశాన్ని ముగిస్తా. యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులు 3.5 సంవత్సర కాలం యేసు ప్రభుతోనే తిరిగారు. యేసు ప్రభుతోనే కలిసి నడిచారు. యేసు ప్రభుతోనే వారి జీవిత విధానాలన్నీ కొనసాగుతూ వచ్చాయి. అయితే వారిలో ఒకడు మాత్రం ప్రభువులో నిలిచి లేకుంటం వల్ల ఫలింపని తీగవలే బయట పారవేయబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే ఇస్కరియోతు యూదా. చెప్పండి, ఎవరండి? ఇస్కరియోతు యూదా. ఒక మాట చూడండి. యోహాను సువార్త 6:70, 6వ అధ్యాయం 70వ వచనం చూడండి. యోహాను సువార్త 6:70. నేను మిమ్ములను 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు అపవాది లేదా సాతానని వారితో చెప్పాడు. యేసయ్య ఈ మాట చెప్పాడు. 12 మంది నాతోనే ఉన్నారు, 12 మంది నాతో కలిసి జీవించారు, 12 మంది ఈ 3.5 సంవత్సరం నాతో ఉన్నారు, గాని మిగిలిన వారిలో ఒక్కడు, వాడు ఎవడు అంటే అపవాది. ఎవడంట? అపవాది. యేసయ్య అన్నాడు, నేను 12 మందిని ఏర్పాటు చేసుకున్నా గాని ఒక్కడు మాత్రం ఫలించని తీగ. ఎవరండి? అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ ఫలిస్తున్నారా?
వజ్రమ్మ గారు, ఎన్నాళ్ళైంది మందిరానికి వచ్చి మీరు? అమ్మా, ఎన్నాళ్ళ నుంచి ప్రభువుని నమ్ముకున్నారు? ఒక పాట వచ్చా, ఒక ప్రార్థన వచ్చా, ఒక ఆత్మఫలం ఏమైనా కనపడుతుందా? నీలో దేవుని గుణ లక్షణాలు ఏమైనా కనపడుతున్నాయా? లేవు. ఒకరోజు యేసయ్య వస్తాడు. వచ్చినప్పుడు ప్రతి చెట్టుని పరీక్షిస్తాడు, ప్రతి తీగను వెతుకుతాడు. ఫలింపని తీగలు కట్ చేయబడతాయి, నరక వేయబడతాయి. గుర్తుంచుకోవాలి. యూదాను గురించి మనం ఆలోచిస్తే యేసు ప్రభువారు అన్నాడు, 12 మందిని నేను ఏర్పాటు చేసుకున్నా. 12 మంది నా శిష్యులే, 12 మంది నాతో ఉన్న వాళ్ళే, 12 మంది నాతో కలిసి నడిచిన వాళ్ళే. కానీ వారిలో ఒక్కడు మాత్రం అపవాది. అందరా ఒక్కడా? 12 కొమ్మలు బాగానే ఉన్నాయి అనుకున్నారు, కానీ ఒక కొమ్మ మాత్రం యేసయ్యతో కనెక్షన్ లేదు. దేవునికి స్తోత్రం. మరి దేనితో ఉందండి? దేనితో ఉన్నది? 13:29 చదవండి. యేసు ప్రభువు మీద మనసు లేదు యోధాకి. యేసు ప్రభు వారి మీద అభిషేకం యేసు ప్రభు వారిలో ఉన్న దైవత్వాన్ని మీద కాదు. దేని మీద ఉందో మనసు చూడండి. ఎవరి దగ్గర ఉందండి? అమ్మా, డబ్బు సంచి ఎవరి కాడ ఉంది? నేను ఒక మాట చెబుతా, గుర్తు పెట్టుకోవాలి. దేవుని నుండి మనల్ని బాగా దూరం చేసేది ఏంటంటే 2 సంగతులు. ఒకటి కుటుంబం, రెండోది ఏంది? డబ్బు. ఒకడు కలిమి విస్తరించుట అది వాడికి మేలు కాదంట, అది కీడే. ధనము కూడటం మనకు మంచిదని మనం అనుకుంటాం, కానీ ఆ ధనము కూడే కొద్దీ ఆత్మీయ భక్తి జీవితంలో క్షీణదశకి వెళ్ళిపోతాం. ప్రార్థన ఉండదు, సరైన ఆత్మీయ జీవితాల మీద కట్టుకునే ఆలోచన మనకు ఉండదు. 12 మంది డబ్బు సంచి మీద మనసు లేదు, యేసుక్రీస్తు వారి మీద మనసుంటే ఆ 12 మందిలో ఒకడైన యోధాకి ఏముంది ఆయన దగ్గర? ఎందుకు ఇచ్చాడు యేసయ్య? చదువు అమ్మ. అక్కడ డబ్బు సంచి యోధా దగ్గర ఉంది. ఎందుకు? పేదలకి ఏదైనా ఇమ్మని ఏమన్నాడు? సంచి యోధాకి ఇచ్చాడు, దొంగోడుకు తాళాలు ఇచ్చాడు. దేవుని జ్ఞానం చూడండి. ఇప్పుడు దొంగోడుకు తాళాలు ఇస్తే ఇంకెవడు దొంగతనం చేస్తాడు? యోధా నీ దగ్గర డబ్బు సంచి అన్నాడు. యేసు ప్రభు ద్వారా కృతజ్ఞత పొందిన అనేకులు యేసయ్యకు కృతజ్ఞతగా అర్పణ ఇస్తుంటే ఆయన అర్పణ అంతా యోధా నీ దగ్గర ఉంచు, దాన్ని పేదలకి, అవసరాలకు వాడు, పరిచర్యకు వాడు, పేదలకి ఇవ్వని చెబుతున్నాడు. కానీ యోధా ఏం చేస్తున్నాడంటే ఆ డబ్బు సంచులు డబ్బుని దొంగతనం చేస్తా వచ్చాడు. ఎవడండి? యేసు ప్రభువుని చూడాల, డబ్బు మీదే మనసు. లూకాసు సువార్త 22:3 చదవండి. డబ్బు సంచి కలిగినోడు యోధా. వాస్తవమే, డబ్బు మీద మక్కువ కలిగినోడు ప్రభు మీద కాదు. 22:3 చదవండి. లూకాసు సువార్త 22:3. అంతటా యోధాలో ఎవడండి? ఎవరు ప్రవేశించాడు? మరలా చెప్పండి, ఎవరు ప్రవేశించాడు? ఆయన సాధారణమైనోడు కాదు. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడు, యేసయ్య శిష్యులలో ఒకడు. ఒక ఆయన అంటాడు, నేను తెల్లవారులు ప్రార్థన చేస్తా, దయ్యాలు నా కాడికి ఎందుకు వస్తాయి అంటాడు. నేను భక్తి పరుని, నా దగ్గరికి దురాత్మలు ఎందుకు వస్తాయి అంటాడు. మీరు చెప్పండి, చేతిలో బైబిల్ ఉండటం ముఖ్యమా, హృదయంలో యేసయ్య ఉండటం ముఖ్యమా? ఎక్కడున్నాడు యేసు ప్రభు? అమ్మా, ఎక్కడున్నాడు? మీకు అర్థం కావట్లేదమ్మా. యేసు ప్రభు శిష్యుల్లో 12 మంది ఫలింపని తీగ. మన అంశం అదే. ఆ ఫలింపని తీగ ఎవడంటే యోధా. 12 మందిలో ఉన్నాడు. యేసు ఏర్పాటు చేసుకున్నాడు, యేసు పిలిచాడు. 3.5 సంవత్సరం యేసయ్యతో తిరిగాడు. కానీ దేని మీద ఉంది మనసు? చెప్పండి. డబ్బు సంచి. డబ్బు సంచి మీద మనసున్న వాడి మనసులోకి ఎవరు వచ్చారండి? పేతురులోకి వచ్చాడా? యాకోబులోకి వచ్చాడా?
యోహానులోకి వచ్చాడు, రాలా. ఎవడు హృదయంలో డబ్బు ఉందో వాడిలోకే వచ్చిందంటే సాతాను గడికి బాగా తెలుసు. యూదా హృదయంలో సాతాను ఉన్నాడు. 13:2 చదవండి. యోదా హృదయములో దేవుడు లేడు. యోదా హృదయం సాతాను నిలవటానికి, యోదా హృదయం సాతాను నివాసమునటానికి యోగ్యకరమై 13:2లో ఫలింపని తీగ యోదాను గురించి కొన్ని సంగతులను చూస్తున్నాం. ఏర్పాటు చేయబడిన వాడే కానీ ప్రభు మీద మనస్సు లేదు. అమ్మా ఆయన అప్పగించాలని ఇస్కరియోతు యోదా హృదయములో అపవాది. అబ్బో, ఎవరు పుట్టించారండి చెప్పరండి? ఇప్పుడు యోదా యేసు ప్రభుతో ఉన్నాడా లేడా? నేను ముగిస్తున్నాను. ఉన్నాడా లేడా చెప్పండి. ఉన్నాడా లేడా? 3.5 సంవత్సరాలు తిరిగాడా లేదా? డబ్బులు సంచి ఎవరి కాడ ఉంది? యోదా దగ్గర ఉంది. అయితే యోదా హృదయంలో ఎవడున్నాడు? సాతాను ఉన్నాడు. యోదా హృదయంలో సాతానుగాడు చేరి ఒక ఆలోచన చేశాడు, ఒరే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలా, ఈ ₹10 వ్యవహారం ఏంద్రా బాబు అని చెప్పి ఒక్కసారి యేసయ్యని అప్పగించు, డబ్బులు వస్తాయి అన్న. దేనికోసం అప్పగించాడండి యోదా? యేసు ప్రభు మీద అక్కసుతోనా? యేసు ప్రభు మీద కక్షతోనా? యేసు ప్రభు మీద ఈర్ష్యతోనా? కాదు కాదు. యేసు ప్రభుని అప్పగించడానికి ప్రధానమైన కారణం డబ్బు. కొన్ని సంవత్సరాల క్రితం హిమ్ అని ఒక సంస్థ వచ్చింది. పాస్టర్ల మొత్తాన్ని పిలిచి చెప్పారు, మీరు 10 ఏళ్ళు కట్టిస్తే 20 ఏళ్ళు వస్తాయి అన్న. 20 ఏళ్ళు కట్టిస్తే కట్టినోళ్ళు ఉన్నారా? వాళ్ళు అన్నారు, దేవుడు తెరిచిన ద్వారం అండి, ఊరకనే అసలు దేవుడు ఎన్ని కుప్పలు పంపిస్తున్నాడు, సంఘాన్ని బలపరచడానికి, సంఘాన్ని దీవించడానికి ఎన్ని పంపించాడని చెప్పాడు. డబ్బులన్నీ పోగేసుకున్నారు. వింటున్నారండి? డబ్బులన్నీ పోగేసుకుని బోర్డు తిప్పేసి వెళ్ళిపోయారు. కొంతమంది సేవకులు సంఘాలు వదిలిపెట్టి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. కొంతమంది సేవకులు పొలాలమ్మి డబ్బులు కట్టారు. కొంతమంది సేవకులు భ్రష్టులైపోయారు. కొంతమంది సేవకులు సంఘాలు దెబ్బతిన్నాయి. సోదరులారా, ధనాపేక్షతో కూడిన భక్తి మనిషిని నిలబెట్టదు. డబ్బు కోసమే దేవుని వెంబడించటం కరెక్ట్ అయిన విధానం కాదు. సాతాను ఎవడు హృదయంలోకి వెళ్ళాడు? అందరి హృదయములోనికి కాదు, యోదా హృదయంలో. యేసు ప్రభుని అప్పగించాలని ఆలోచన అంతకు ముందే పుట్టించాడు. పుట్టించి 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 యేసు ప్రభుని అప్పగించునుడు ఎవడంటే ఈ యోదా. మీరు చెప్పండి, 3.5 సంవత్సర కాలం యేసయ్యతో ఉన్నాడే కానీ ఫలించాడా? ఫలించని ప్రతి చెట్టు ఏమవుతుంది? నరికి అగ్నిలో పారవేయబడింది. నిజమే, వాస్తవమే. ఇదే జరిగింది యోదా జీవితంలో. యోదా యేసు ప్రభుని అప్పగించిన తరువాత ప్రధాన యాజకులు ఆయన తీసుకువెళ్ళటం చూసి యోదా పశ్చాత్తాపపడి ఏడవటం మొదలు పెట్టాడట. ఎందుకు పశ్చాత్తాపపడ్డాడు? ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు. ఆ పశ్చాత్తాపపడి ఏడ్చుకుంటూ వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళారు. మీరిచ్చిన ఈ 30 వెండి నాణెములు నాకు అవసరం లేదు, తీసుకుని యేసు ప్రభుని అప్పగించండి అన్నాడు. ప్రధాన యాజకులు చెప్పారు, మాకు సంబంధం లేదు, ఆ డబ్బు నువ్వే ఉంచుకున్నాడు. ఆ డబ్బును ఆలయంలో పాడవేసి ఊరి వెలపటికి వెళ్ళి ఉరిపోసుకొని చచ్చిపోయాడు. అపోస్తల కార్యగ్రంథం 1:18 చదవండి. చివరి విషయం, యేసులో నిలిచి ఉండకపోవటం వల్ల, దేవునితో సరి అయిన సంబంధము లేకపోవటం వల్ల యూదా పరిస్థితి చూడండి ఎంత దయనీయంగా మార్చబడిందో. సోదరులారా, గమనించాల్సిన సంగతులు. అపోస్తల కార్యగ్రంథం 1:18 చదవండి. ఈ యూదా దేనివల్ల అంటే, దేనివల్ల
నిజాయితీగా సంపాదించాల, అక్రమంగా సంపాదించకూడదు. ఈ మాట మరలా చెబుతున్నా, నిజాయితీగా సంపాదించండి, అక్రమమైన సంపాదన ఉండదు. అదంతే. ఈ యూదా ద్రోహం వల్ల డబ్బు సంపాదించాడు, కష్టపడి కాదుండి, కష్టపడి కాదు, ప్రయాసపడి కాదు, ద్రోహం వల్ల సంపాదించాడు. చదువు తల్లి. ద్రోహం వల్ల సంపాదించిన రోకలనిచ్చి, అదిగో ఆయన యేసు ప్రభువుని అమ్మిన డబ్బులతో పొలం ఒకటి కొన్నాడు. అతడు ఎలా పడ్డాడంటే తలకిందులుగా, ఉరేసుకుంటుంటే తలకిందులుగా పడి, ఎట్టంటే కరెక్ట్ గా నడివికి ఏది చినగదు. దేవునికి స్తోత్రం. ఏమంటే నడివికి ఎవడు చినగడు, కిందకి తలకిందులకి ఇలా పడిపోయి కరెక్ట్ గా బొడ్డు భాగం నుంచి పగిలిపోయి ఏమైంది, పేగులన్నీ బయటకు వచ్చాయి. ఈ విధంగా అతను చనిపోయాడన్న సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలిసింది. వారి భాషలో ఆ భూమికి ఒక పేరు పెట్టారు, అకెల్దమా, రక్తభూమి అన్నారు. పేతురు చెప్పాడు, మనం 12 మంది శిష్యులు ఉన్నాం, కానీ మనలో ఒకడు ఈ పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యలో పాలు పొందాల్సిన వాడు పరిచర్యలో పాలు పొందకుండా పోయాడు. అపోస్తలుగా పిలువబడ్డాడు, యేసుక్రీస్తు శిష్యుడిగా పరిగణించబడ్డాడు. 3.5 సంవత్సర కాలం యేసయ్యతో తిరిగాడు. గాని ఈ 3.5 సంవత్సర కాలంలో యేసు ప్రభువుతో అంటు కట్టబడలా. ఎవరండి చెప్పరేంటి? అందుకనే యూదా దేవుని పరిచర్య నుండి పక్కకి వెళ్ళిపోయినాడు. అందుకే యూదాకు ఈ పరిచర్యలో పాలు పంపులు దొరకలా. సోదరులారా, నేను సందేశం ముగిస్తున్నాను. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు? ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ప్రభువుని వెంబడిస్తున్నావు? ఎంతగా ప్రభువులో లోబడి ఉన్నావు? ఎంతగా ప్రభువులో మమేకమైపోయి ఉన్నావు? ఎంతగా ప్రభువుని నువ్వు కలిసికునే విధానం నీ ఆత్మీయ జీవితంలో ఉన్నావు? చెప్పండి. ప్రభు నాలో ఉన్నాడని చెప్పటానికి మనలో ఎంతమందికి ధైర్యం ఉంది? యేసు ప్రభు నాలో ఉన్నాడు బ్రదర్, నాలో యేసయ్య నివసిస్తున్నాడని చెప్పటానికి మనలో ఎంతమందికి ధైర్యం ఉంది? యూదా ఈ పరిచర్యలో పాలు పంపులు లేదు. యూదా చచ్చిపోయినాడు. యూదా మరణం ఒక హతసాక్షిగా కాదు. యేసు ప్రభు కొరకు చనిపోలా, సువార్త కొరకు చనిపోలా, దేవుని రాజ్యాన్ని కట్టడం కొరకు చనిపోలా, అపరాధము వల్ల చచ్చిపోయినాడు. అతని ఉద్యోగం వేరొకడికి పడింది. పేతురు చెప్పాడు, ఈ పరిచర్యలో యూదాకు పాలు పంపలేవు. నాకు అనిపించిన విషయం ఒక మాట చెప్పనా? ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడి, ఇన్ని సంవత్సరాలు దేవుని కోసం జిజ్ఞాస కలిగి, ఇన్ని సంవత్సరాలు వెంబడించి చివరికి భ్రష్టులైపోతే సోదరులారా మన పరిస్థితి. దైవజనులు షాలేమన్ గారు ఒక పాట రాశారు, సాక్ష్యము చేదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము. సాక్ష్యము చేదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము. ఒకవేళ అలాంటి పరిణామాలు వచ్చే కన్నా మరణం నాకు ముందే ఇవ్వయ్యా అంటున్నాడు దైవజనుడు. వాస్తవమే. సోదరులారా, ఫలించే అనుభవంలో మీరున్నారా? దేవునిలో లేకపోతే, ప్రభుతో అంటుకట్టబడకపోతే, నీ మనస్సు దేని మీదైతే ముడివేయబడిద్దో అది నేను నాశనం చేస్తాను. సావుకునుగా నేను మరి చెబుతున్నా, నా యవ్వన కాలంలో నేను లోకం వైపు చూడాల, ఆశల వైపు చూడాల, లోక ఘనతల వైపు చూడాల, ప్రభు పని వైపు నేను చూసా. ప్రభు కొరకు ఉండాలని జిజ్ఞాస కలిగి వచ్చాయి. ఎన్నో రోజులు ఏడ్చేవాడు, ప్రభా నేను ఉన్నాను, నన్ను వాడుకో, నేను కూడా ఎంతో కొంత పరిచర్య చేయాలని. ప్రియులారా, ప్రభు ఆశించిన దానికన్నా గొప్ప కార్యాలు చేయగలరు. ప్రార్థించాం ప్రారంభ దినాల్లో, ఆ ప్రార్థన మేము మర్చిపోయాం, కానీ ప్రభు మర్చిపోలేదు. ఆ ప్రార్థన గుర్తుంచుకున్నాడు. ఒక పరిచర్యలతో మనం ఉండకుండా దేవుడు నూతన పరిచర్యల కొరకు ద్వారాలు తీశాడు. సంఘ స్థాపన చేయటం, సంఘ నిర్మాణము చేయటం అనేది సాధారణంగా మన మానవ చేతులతో కాదు, అది దైవ చిత్తం ఉండాలి.
దేవుని ప్రణాళిక ఖచ్చితంగా ఉండాలి. దేవుడు నిన్ను గాని ప్రణాళికలో ఉన్నావా, ఆయన నిన్ను తీసుకురాగలుగుతాడు. నీవు అంటుకట్టబడి ఉంటే నీవు బహుగా ఫలిస్తావు. మిగిలిన అపోస్తలులు